కరుణాకరన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సార్, నాగార్జున గారు ఏంటి కిర్రు అని ఏదో అన్నారు, సరిగ్గా అర్థం అవ్వలేదు. ఏంటి సార్ అది? నాకు అది తెలియట్లేదండి. దడదడ నడుస్తుంది కాదు, దడదడ అంటుంది. ఓకే, మిమ్మల్ని అలా అనగానే అందరూ దబుక్కుమని కింద పడిపోయి మరీ నవ్వారు. ఆ కిర్రు వెనకాలన్న స్టోరీ ఏంటో మాకు కావాలి. ఎవరన్నా తెలిసి చెప్పాల్సింది. అంటే ఈయన ఎక్కువగా మాట్లాడరు బేసిక్లీ, సో అక్కడి వరకే. సో సార్, మీ కాలేజ్ లైఫ్లో ఏ చిన్నదాని వెనకాలైనా పడ్డారా? నాకు ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. సేఫ్ ఆన్సర్. అంటే ఇంట్లో వాళ్ళు ఎలాగనో ఉంటారు సార్, కాకపోతే కాలేజ్ డేస్లో అలాంటివి ఏమైనా జరిగాయా? తప్పదు కదా. ఎన్ని స్టోరీస్? అది తొలి ప్రేమ వచ్చింది కదా. అంటే తొలి ప్రేమ లాంటి స్టోరీ పెళ్ళికి ముందు ఏదో జరిగింది. అవును లేదు, లేదు అవును. ఈయన కూడా చాలా ఇంటెలిజెంట్, చాలా ఇంటెలెక్చువల్ ఆన్సర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి మరి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త టాలెంటెడ్గా తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు సార్. వెరీ నైస్. కాకపోతే మీరు ఇంత మంచి లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ యా. అదే 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 పవర్ స్టార్ పేరు చెప్తే మాత్రం అరగంట వరకు మాకు మైకులు వద్దండి, మీరే మాట్లాడేయచ్చు ఇంకా హ్యాపీగా. సో ఇంతకుముందు ఇక్కడి నుంచి నితిన్ గారి దగ్గరికి మైక్ పెట్టాలి అనుకునే లోపల నన్ను పిలిచేశారు. సరే, ఆ క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ అడిగారు కదా ఎవరో. సో నితిన్ గారు, పెళ్ళెప్పుడు? మీరు యాంకరింగ్ చేస్తారా లేదంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఆడియన్స్ పోల్, ఆడియన్స్ చాయిస్ అనమాట. ఇది నా క్వశ్చన్స్ కాదు, కాబట్టి మీరు చెప్పాలి. నాకు నా చిన్నదానం ఎప్పుడు దొరికితే అప్పుడు. సూపర్. నితిన్ గారు అలాంటి ఆన్సర్ ఇచ్చారండి. మీరు అంటే చిన్నదానం అంటే నిత్య కాదు, అంటే పొట్టిగా ఉందని ఆ అమ్మాయి కాదు. చిన్నదానం అంటే ఒక మంచి అమ్మాయి అని. బాబోయ్, ఇక్కడ ఎవ్వరు ఏమాత్రం తక్కువగా లేరు. నేను అక్కడికి వెళ్ళాను, మీ దగ్గరికి వస్తాను. మీరు చేయి డైవర్ట్ చేసినా కానీ అక్కర్లేదు. అనూప్ గారు అసలు ఇంత బ్యూటిఫుల్గా సాంగ్స్ రాస్తారు. ఆ లవ్ ఫీల్ అనేది మీ ఎవ్రీ సాంగ్లో కూడా కనిపిస్తుంటుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది బేసిక్గా ఇన్స్పిరేషన్? నితిన్ని చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది. బికాజ్ ఆయనదే లవ్ స్టోరీ కదా. ఈవెన్ మైక్ ఇవ్వను, నేను నితిన్కి ఇవ్వను. నేను అమ్మాయిని కాదు, నేను ఆ టైప్ కాదు. ఎందుకు ఇన్స్పిరేషన్ నీకు చెప్పు. అట్లా కాదు బ్రో, నీకు ఇప్పుడు లవ్ స్టోరీస్ చేస్తారు కదా డైరెక్టర్స్, ఆ స్టోరీ నాకు చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు మెయిన్ క్యారెక్టర్ నువ్వే కదా అక్కడ, దట్స్ ఇట్. నీ కొరకు మ్యూజిక్ చేయాలి కదా, అంతే అంతే, నథింగ్. ఇప్పుడు అలీ గారు చెప్తారు మీ గురించి, నితిన్ ఒరిజినల్ అలీ గారు చెప్తారు. జనరల్గా ఏంటంటే పాటలు రాసే రచయితకైనా మ్యూజిక్ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ అయినా అమ్మాయిని చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది. నితిన్ చూస్తే ఇన్స్పిరేషన్ అవ్వడం నాకు అర్థం కావట్లేదు సార్. మీరు సార్ ఇప్పుడు నితిన్ డాన్స్ చేస్తాడు అంటే లైక్ నా సాంగ్కి పర్ఫెక్ట్ ప్రజెంట్ చేస్తాడు కదా, దట్స్ ఇన్స్పైర్ మీ అంతే. ఇప్పుడు ఆ లవ్ స్టోరీ ఇన్స్పైర్ చేస్తుంది నన్ను ఫస్ట్, అంతే. దట్స్ ఆల్ మీన్. ఇప్పుడు మీరు నాకు సైడ్ ఇస్తారంటే మీరు నితిన్ సైడ్ ఇస్తున్నారు ఏంటండి? కాదు కదా, నా సైడే మై చేతికి ఇచ్చావు కాబట్టి నేను చెప్పక తప్పదు. నిజంగా అనూప్ రూబెన్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఇళయరాజా గారు ఎంత గొప్పోళ్ళో ఆంధ్రప్రదేశ్లో అనూప్ రూబెన్స్ అంత గొప్పోడు. ఇటీవల మధ్యకాలంలో ఇందాక నాగార్జున గారు చెప్పారు, మనం సినిమాకి అనూప్ రూబెన్స్ కాకుండా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వచ్చు, ఆ కెపాసిటీ నాగార్జున గారికి ఉంది. నాగేశ్వరరావు గారి ఆఖరి సినిమా, ముగ్గురు హీరోలు, ముగ్గురు జనరేషన్స్ సాంగ్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది అనూప్ రూబెన్స్కే దక్కింది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ కాట్రే మైక్ తీసుకో. అనుకున్నా ఇంకా కాట్ర వెళ్ళి ఫిలాంథ్రఫీ బయటకు రాలేదేంటా అని అప్పుడే అనుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ మన పవర్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు కూడా ఉన్నారు. సార్, ఇంకొంచెం గట్టిగా, ఇంకాస్త వివి వినాయక్ గారి కోసం. సార్, చిన్నదంటే ఎలా ఉండాలి? మీరు నన్ను ఏం అడగాలనుకున్నారో అది ఆలీని అడగండి, ఆయన ఏం చెప్తే అది నా సమాధానం. ఏమండి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడిగితే ఆలీ గారికి డైవర్ట్ చేస్తున్నారండి. ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఇది ఆడియన్స్ పోల్ అండి, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కాబట్టి మీరే ఆన్సర్ చెప్పాలి.
కాదు, ఆలీబాయ్ ఏం చెప్పినా నేను చెప్పినట్టే. ఓవర్ టు యూ ఆలీ గారు. నాకు సంబంధం లేదు. కాదండి, ఎవరికి ఇచ్చిన మైక్ నాకు ఇస్తున్నారేటండి. ఆలీ గారు చెప్తారండి. ఓ చిన్నదానా నీ కోసం అని వివి వినాయక్ గారికి కానీ ఇస్తే, ఆయన కానీ డైరెక్షన్ చేస్తుంటే ఈ సినిమాకి గ్యారంటీగా అనుష్కని పెట్టుంటారు ఆయన. ఎందుకంటే హీరోయిన్ సాలిడ్గా ఉండాలి, మంచి కసక్కన ఉండాలి. ఆయన సినిమాలో చూసుకోండి, ఏ హీరోయిన్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. మొన్నే అల్లుడు సీను, దాంట్లో హీరోయిన్ ఎవరు? సమంత. మరి ఠాగూర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన హీరోయిన్ ఎవరు? శ్రేయ. సన్నగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది. అందుకోసం ఆయన హీరోయిన్లు ఒక రకంగా ఉంటారు. పక్కన నిర్మాత చూసావా, భారీ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు. సో ఆయన కూడా నువ్వు తగులుకో. తగులు కూడా ఏంటో కానీ ఆలు గారు. సరే, అలాగే ఇన్ని అడుగుదాం. సార్ మీరు ఒక్క చిన్న వర్డ్ చెప్పండి సార్. చిన్నదాన నీ కోసం అనే టైటిల్కి చిన్నదాన అంటే అసలు ఎలా ఉండాలి? చిన్నదాన అంటే చిన్నదాన లాగానే ఉండాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండియా. థ్యాంక్ యూ. ఓకే, సో